రెడ్డొచ్చే మొదలెట్టాను సామెత ఉండేది. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు పరీక్షా విధానాలు మారిపోతున్నాయి. పరీక్షల చదువుల సిస్టమ్స్ మారిపోతున్నాయి. మా టైంలో ఇంటర్మీడియేట్ అంటే 10 సబ్జెక్టులు 10 వందలకే ఉండేది. ఒక్క ఏదైతే హిందీ లాంగ్వేజ్ అయితే మాత్రం 25 మార్కులకి పాస్ అవ్వాల్సినటువంటిది ఉండేది 10థ్‌లో గాని అది. మిగతా ఇదంతా కూడా 35 మార్కుల పైనే రావాలి. 35 మార్కులు వస్తేనే పాస్ మార్కు. ఆ పైన 40 మార్కులు వస్తే థర్డ్ క్లాసు, 40 దాటితే 50 మార్కులు దాటితే సెకండ్ క్లాసు, 60 మార్కులు దాటితే ఫస్ట్ క్లాసు, 75 దాటితే డిస్టింక్షన్ అట్లుండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యా మండలి తాజాగా చెప్తున్నది ఏంటంటే, ఏడాది నుంచి మ్యాథ్స్ ఒకటే సబ్జెక్ట్ అట. ఇప్పటి వరకు 1A, 1B ఉంటే వాటి ఒకటిగా మార్చేసింది. గతంలో ఒక్క పేపర్‌కి 75 మార్కులు చొప్పున ఉండి పాస్ మార్కులు 26 ఉండేవి. ఇప్పుడు ఇంటర్ 2 ఏళ్ళు మ్యాథ్స్ ఒకటే పేపర్‌గా తీసుకొచ్చి 100 మార్కులే పెట్టి అందులో 35 మార్కులు వస్తే పాస్ అవుతారు. ఇక బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీ అని మార్చేశారు. ఈ పేపర్ 85 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌లో 29 మార్కులు రావాలి. సెకండ్ ఇయర్‌లో 30 మార్కులు వస్తే పాస్ అయినట్టు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆయా సబ్జెక్టులు గతంలో 60 మార్కులు చొప్పున పరీక్ష జరుగుతుంటే పాస్ మార్కులు 21 ఉండేవి. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి గతంలో ఫెయిల్ అయిన పరీక్షలు రాస్తున్న వాళ్ళకి మాత్రం ఈ కొత్త మార్పులు ఉండవు. మరోవైపు ఏడాది నుంచి కొత్తగా ఎలెక్టివ్ సబ్జెక్ట్ విధానం తీసుకొచ్చారు. ఏ గ్రూప్ విద్యార్థులైనా మొత్తం 24 సబ్జెక్టులు దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. అందువల్ల విద్యార్థులు తీసుకునే సబ్జెక్ట్ ఆధారంగా ఫస్ట్ ఇయర్ మార్కులు మారతాయి. సైన్స్ సబ్జెక్టులు అయితే 85 మార్కులు, ఆర్ట్స్ సబ్జెక్టులు అయితే 100 మార్కులకు ఉంటాయి. మొత్తంగా 2 ఏళ్లలో 1000 మార్కులకి పరీక్షలు జరుగుతాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 2 ఏళ్లకు 30 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. అట్లాగే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మరో వెసులుబాటు కూడా ఉంది. అదనంగా మరో సబ్జెక్టును కూడా తీసుకుని చదవచ్చు. అయితే అవి మొత్తం మార్కులకు కలపరు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితమును మాత్రమే అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఎలెక్టివ్ సబ్జెక్టు విధానం అమల్లోకి రావడంతో పరీక్షల షెడ్యూల్ మారింది.